ఓం శ్రీమహాలక్ష్మ్యై నమః. శ్రీలక్ష్మీదేవి సకల ఐశ్వర్యాలకు మూలము. మన జీవితంలో ఏ దశలో ఏ అవసరమున్నా దానికి తగిన లక్ష్మీ స్వరూపమున్నదే. ఈరోజు మనం అష్టలక్ష్ముల కథను తెలుసుకోబోతున్నాం. 8 లక్ష్ముల రూపాలు 8 రకాల సంపదలకు ప్రతీకలుగా మన పురాణాలలో ప్రస్తావించబడ్డాయి. 1 ఆదిలక్ష్మి. భక్తికి, భద్రతకు మూలం. ఆదిలక్ష్మి సృష్టిలో మొదటి లక్ష్మి రూపం. బ్రహ్మానంద స్వరూపినిగా, పరమాత్మ సాన్నిధ్యంలో ఉన్నవారి ఆత్మశక్తిగా పరిగణించబడుతుంది. భక్తుడి హృదయంలో భక్తిని నిలుపుతుంది. ఆరాధన విధానం: శుద్ధమైన హృదయంతో శుక్రవారం నాడు పూజించాలి. జపం: ఓం ఆదిలక్ష్మ్యై నమః. 2 ధనలక్ష్మి. ధనానికి, వస్తు సంపదకు అధిపతిగా. ఇది మనిషి జీవనోపాధికి అవసరమైన రూపం. సంపత్తులు, స్వర్ణం, వస్తువులు ఇవన్నీ ఈ రూపంతో సంబంధం కలిగినవి. పూజ: సువర్ణ నాణేలు, గోమయ దీపాలతో పూజిస్తారు. కథ: ఒకసారి రాజుకి తన ధనం అంతా పోయినప్పుడు ధనలక్ష్మిని పూజించి తన మంత్రుల సహాయంతో తన రాజ్యాన్ని పునరుద్ధరించుకున్నాడు. మంత్ర జపం: ఓం ధనలక్ష్మ్యై నమః. 3 ధాన్యలక్ష్మి. ధాన్యం, అన్నం, పుష్టి. ధాన్యలక్ష్మిచేత మనకు భోజన భద్రత లభిస్తుంది. మంచి పంటలు, ఆరోగ్యకరమైన జీవితం కోసం ఆమెను పూజిస్తారు. పూజ విధానం: పూలు, పళ్ళు, ధాన్యం వంటివి నైవేద్యంగా సమర్పించాలి. అద్భుత సంఘటన: వర్షాలు లేకపోతే ప్రజలు ఆమెను భక్తితో పూజించగా వర్షాలు కురిశాయని పురాణాల్లో ఉంది. మంత్ర జపం: ఓం ధాన్యలక్ష్మ్యై నమః. 4 గజలక్ష్మి. రాజసంభ్రామం, శక్తి, గౌరవం. గజలక్ష్మి సముద్రమథనంలో కలగజేసిన శక్తి. ఆమె 2 ఏనుగులు గల రూపంతో ఉంటారు. రాజులకు శౌర్యం, యశస్సు ఇచ్చే శక్తిగా పరిగణించబడుతుంది. పూజ: శ్రావణ శుక్రవారం ఈ అమ్మవారి పూజ ప్రధానమైనది. కథ: ఒకసారి దేవేంద్రుడు తన సింహాసనం కోల్పోయినప్పుడు గజలక్ష్మిని పూజించి తిరిగ సంపదను పొందాడని చెబుతారు. మంత్ర జపం: ఓం గజలక్ష్మ్యై నమః. 5 సంతాన లక్ష్మి. సంతాన భాగ్యం, కుటుంబ సమృద్ధి. పిల్లల కోసం, కుటుంబ కలిసి ఉండేందుకు ఈ లక్ష్మిని పూజిస్తారు. పూజ విధానం: దంపతులు కలిసి శుక్రవారం సాయంత్రం దీపారాధన చేయాలి. కథ: ఒక తల్లి కలలలో అమ్మవారి దర్శనం పొందగా ఆమెకు సంతానం లభించింది అని ఒక సంతానలక్ష్మి వ్రత కథ ఉంది. మంత్ర జపం: ఓం సంతానలక్ష్మ్యై నమః. 6 విజయలక్ష్మి. విజయము, విజయం మీద గెలుపు. పరీక్షలు, పోటీలు, సాహసాలలో విజయం కోసం పూజించేది ఈ దేవి. పూజ విధానం: సింహవాహినిగా ఆమెను పూజించి నీలి రంగు వస్త్రాలు సమర్పిస్తారు. కథ: పాండవులు ఆమెను స్మరించి మహాభారతంలో విజయం సాధించారని కొన్ని శ్లోకాలు చెబుతాయి. మంత్ర జపం: ఓం విజయలక్ష్మ్యై నమః. 7 విద్యలక్ష్మి. విద్య, జ్ఞానం, పరిజ్ఞానం. ఈ రూపం విద్యార్థులకు ముఖ్యమైనది. సరస్వతి రూపానికి సమానమైనది అయినప్పటికీ ఇది విద్యతోపాటు ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది. పూజ విధానం: పుస్తకాలు, కలం, విద్యాసంబంధిత వస్తువులపై పుష్పార్చన చేయాలి. కథ: ఒక పట్టణంలోని యువకుడు లక్ష్మిని పూజించి గొప్ప జ్ఞానవంతుడు అయ్యాడని పురాణగాథ. మంత్ర జపం: ఓం విద్యాలక్ష్మ్యై నమః. 8 వైరాగ్య లక్ష్మి. త్యాగం, శాంతి, ధ్యానం. ఇది అత్యంత శుభ్రతకు మరియు శాంతికి ప్రతీక. ధనానికి మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక సంపత్తికి కూడా కారణమవుతుంది. పూజ విధానం: తులసి, గంగాజలంతో పూజిస్తారు. అంతర్ముఖ కథ: వాణిజ్యుడొకడు తన సంపదను వదిలి వైరాగ్య లక్ష్మిని పూజించి తత్వజ్ఞానాన్ని పొందాడని ప్రస్తావన ఉంది. మంత్ర జపం: ఓం వైరాగ్యలక్ష్మ్యై నమః. అష్టలక్ష్ములుగా మహాలక్ష్మీదేవి మన జీవితాన్ని అన్ని కోణాలలో పూర్ణతగా తీర్చే తల్లి. ఇల్లు శుభ్రంగా ఉంచి, శుక్రవారం దీపం వెలిగించి శ్రద్ధగా పూజిస్తే లక్ష్మీదేవి స్వయంగా మన ఇంట నిలిచే అవకాశముంటుంది.